పేరు సుమయ్య. నేను క్లాస్ 6లో చదువుతున్నా. సో మేమందరం రేవంత్ రెడ్డి సార్కి ఓట్ చేసి గెలిపించింది ఆయన మమ్మల్ని మంచిగా చూస్తారని. కానీ ఆయన మమ్మల్ని మంచిగా చూడకుండా మేము ఇంట్లో ఉన్న వాళ్ళని రోడ్ల మీదకి లాగేసి దీన్ని కూల్చేసి గాంధీ స్టాచ్యూ కడుతున్నారు. ఈయన 5000 crores అప్పు పెట్టి ఇది కూల్చేసి గాంధీ స్టాచ్యూ కట్టడం కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ అయినా ఇది కరెక్ట్ కాదు, ఇది కూల్చేయడం. ఇందులో 500 హౌసెస్ ఉన్నాయి, 4000 ఫ్యామిలీస్ ఉన్నారు. వీళ్ళందరినీ రోడ్డు మీదకి రాకడం అయితే అస్సలు న్యాయం కాదు. డెవలప్ చేస్తే మూసీని డెవలప్ చేయొచ్చు, స్కూల్స్ని డెవలప్ చేయొచ్చు, రోడ్లను డెవలప్ చేయొచ్చు, ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ దీన్ని కూల్చి గాంధీ స్టాచ్యూ కట్టడం అయితే అసలు తప్పు కాదు. ఆయన ఎందుకు గాంధీ స్టాచ్యూ కడుతున్నారంటే టూరిజం వచ్చి చూసి ఆయనకు డబ్బుల కోసం ఆయన ఇది చేస్తున్నట్లుగా ఉంది. ఫస్ట్ అయితే ఎవరైతే రేవంత్ రెడ్డి గారికి ఓటేశారో వాళ్ళందరూ డెవలప్ చేస్తారని ఓటేశారు. కానీ దానికన్నా ఇది గాంధీ సర్వే కోసం ఇదంతా కూలగొట్టి మేము రోడ్ల మీద ఉన్న వాళ్ళకి ఇక్కడికి తెస్తారని చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళని రోడ్డు మీద తెస్తున్నారు. ఇది అసలు తప్పు. మేము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మాకు ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు, వేరే చోట వెళ్ళాలంటే మాకు ఇళ్ళు లేవు. ఎంత డబ్బు ఇచ్చినా మాకు ఇంత స్క్వేర్ ఫీట్కి ఇంత హౌస్ ఎక్కడ రాదు. సో ప్లీజ్ ఇది కూలగొట్టొద్దు. వేరే చోట అసలు గాంధీ మ్యూజియం ఉంది, అక్కడ కట్టొచ్చుగా, ఇక్కడ ఎందుకు? ఎంత బాధ ఉందంటే మేము 5 yearsగా ఉంటున్నాము, ఈ మెమొరీస్ అన్నీ లూజ్ అయిపోతాం, ఫ్రెండ్స్ని లూజ్ అయిపోతాం. ఇంత బాధ అంటే అందరికన్నా ఎక్కువ పిల్లలకే ఉంటుంది కదా, మేమే కదా కిందకు వచ్చి ఆడుకునేది. మెమొరీస్ చాలా ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ ఉంది, అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. మేము హిందూస్, ముస్లిమ్స్, వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మేమందరం కలిసి ఫెస్టివల్స్ చేసుకుంటాం. ఇప్పుడు గణేష్ చతుర్థి ఉంటే హిందూస్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, అందరు వస్తారు. కానీ వేరే చోట అసలు అక్కడ అట్లా ఉండదు కదా. మాకు ఇప్పుడు స్టడీస్ ఉన్నాయి. ఆ స్టడీస్ కన్నా ముందు మాకు 1 week ముందు వచ్చిన నోటిఫికేషన్ మీద ఎక్కువ భయం ఉంది. ఇది పోతుందంటే ఇది పోతుంది, మాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడి నుండి చదువుకోవాలి చెప్పండి. ఇప్పుడు మూసీ ఇదంటే అక్కడ చేసుకుంటారు. కానీ గాంధీ స్టాచ్యూ కోసం ఇదంతా కూలగొట్టి ఎందుకు చెప్పండి? గాంధీ మ్యూజియం ఉంది, అటు ఫారెస్ట్రీ ఉంది, ఇన్ని ఉన్నాయి, మరి ఎందుకు ఇక్కడే? ప్లీజ్ కూలగొట్టకుండా వేరే చోటులు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఖాళీ స్థలాలు ఉన్నాయి, అక్కడ కట్టుకోండి. ప్లీజ్ ఇది కూలగొట్టద్దు ప్లీజ్.